హలో మేడం నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడాలి. అలాగేనండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సత్యప్రకాష్ యాదవ్ అండి. నేను సైదాబాద్ కాలనీ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అలాగే మాట్లాడండి. డాక్టర్ ప్రసన్న గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి ప్రకాష్ గారు. నమస్తే డాక్టర్ ప్రసన్న గారు. చెప్పండి. నాకు ఏం లేదు సార్, ఒక లెఫ్ట్ బ్రీతింగ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నోస్ లో కొంచెం బ్రీతింగ్ లైట్ గా ప్రాబ్లం అవుతుంది సార్. నేను రెగ్యులర్ గా వాకింగ్ వెళ్తాను, మామూలు స్కిప్పింగ్ చేస్తాను, అప్పుడేం లేదు. కానీ నేను మెడిటేషన్ చేసేటప్పుడు నాకు లైట్ గా బ్రీత్ ప్రాబ్లం అనిపిస్తుంది. దాని వల్ల ఏమైనా సర్జరీ వల్ల చేయాలా సార్? ఎన్ని రోజుల నుంచి ఉందండి? నాకు లాస్ట్ 2 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అలాగా. ఓకే. నార్మల్ గా నాకు ఏం ప్రాబ్లం అనిపించలేదు, కానీ మెడిటేషన్ చేసినప్పుడు అలా అనిపిస్తుంది. మీ పేరు విన్నాను, ఇక్కడ మంచి సర్జరీ చేస్తారు, మంచి డాక్టర్ ఒప్పుకుందని విన్నాను. లక్కీలీ ఈ రోజు టీవీలో మీరు అది లైవ్ టెలికాస్ట్ ఉండడం వల్ల కాల్ కలిపాను సార్. ఓకే. మీరు స్కాన్ ఏమైనా చేయించినారా? సర్జరీ చేయాలి. ఫస్ట్ ఒకసారి స్కాన్ అయినా లేకపోతే ఎక్స్రే అయినా చేయించుకోండి. ఓకే. స్కాన్ ఏమైనా చేయించినారా అండి? లేదు సార్, చేయించలేదు. సరే, మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు ఒకసారి స్కాన్ చేయించుకొని రండి, లేకపోతే ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే ఏ స్కాన్ చేయించాలి, ఎక్కడ చేయించాలి నేను అవన్నీ రాసిస్తాను. అది చూద్దాం ఒకసారి. మెడిసిన్స్ కలవచ్చు. మీరు మార్నింగ్ 10 o'clock లేకపోతే ఈవినింగ్ 7 o'clock నా హాస్పిటల్కి వచ్చినట్టయితే చూద్దామండి. అది స్కాన్ చేసిన తర్వాత చూద్దాం మెడిసిన్స్ తగ్గుతుందా లేకపోతే సర్జరీ ఏమైనా అవసరం పడుతుందా. యాక్చువల్గా మీకు ముక్కు బ్లాక్ ఏమైనా సెప్టల్ డీవియేషన్ అంటే ముక్కులో ఏదైతే పార్టిషన్ ఉంటుందో అదేమైనా డీవియేషన్ వల్ల ఉందా, లేకపోతే లోపల ఏమైనా సైనస్ ఇన్ఫెక్షన్ ఉందా, ఆర్ పాలిప్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ మనం చూస్తే, మనం స్కాన్ చేస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటో. దాన్ని బట్టి మెడిసిన్స్ వాడాలా లేకపోతే సర్జరీ ఏమైనా చేయాలా అది మనం చూసిన తర్వాత డిసైడ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.